ఎస్సీ వర్గీకరణ మా హయాంలో చేసినాం, బీసీ కులగణన మా హయాంలో చేసిందని చెప్పి మీకు మనవి చేస్తూ, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు కృష్ణా నదీ జలాలపై మాట్లాడారు. అధ్యక్ష, నా శాఖ కాబట్టి నేను చెప్తున్నా, అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై, కృష్ణా నదీ జలాల్లో అధ్యక్ష, ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కృష్ణా నదీ జలాల విషయం నేను 7 సార్ల పులిచింతల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అన్యాయం లేదు అని రికార్డు చెప్తున్నాయి కదా. మీరు అది రండి, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలియకుండా మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? అధ్యక్ష, కృష్ణా నదీ జలాల విషయంలో ఇట్ ఈస్ సంథింగ్, అధ్యక్ష నేను ఒక 5 నిమిషాలు క్లారిఫికేషన్ ఇస్తా, తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. కృష్ణా నదీ జలాలపై ఇట్ ఇస్ ఎ సబ్జెక్ట్ క్లోజ్ టు మై హార్ట్. నేను శాసనసభకి 6 సార్లు, పార్లమెంట్కి ఒకసారి ఎన్నికైంది కృష్ణా బేసిన్ నుంచి, కృష్ణా ఆయకట్టు నుంచి. మరి మేము ఆ కృతజ్ఞత ఉంటూ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే మీరు పెట్టలేకపోయినారు. మేము ముఖ్యమంత్రి గారు, నేను, సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల మంత్రులు కలిసి ఆ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకుండా